నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. 8 రోజులుగా విమానయాన రంగంలో కొనసాగుతున్న సంక్షోభం అలాగే ఉన్నది. ఇప్పటికీ రోజుకి వందల కొద్దీ ఇండిగో విమానాలు రద్దు అవుతున్నాయి. వేలు లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. టన్నుల కొద్దీ వాళ్ళ లగేజీ అక్కడ ఏది ఎక్కడుందో అర్థం కానంత అయోమయ విజువల్స్ మనం చూస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇంత గందరగోళం, ఇంత కియోస్క్ అన్నది జరగలేదు. దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయాలి, అసలు ఎందుకు ఈ పరిస్థితులు తలెత్తినాయి? అటు ప్రభుత్వం, డీజీసీఏ, ఇండిగో విమాన నిర్వహణ సంస్థ, వీళ్ళలో ఎవరిని బాధ్యులు చేయాలి, ఏ మేరకు ఎవరి బాధ్యత ఉంది, దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ప్రొఫెసర్ కాళిదాస్ గారు, విమానయాన రంగ నిపుణులు, అలాగే శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు వారు, అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు భారతీయ జనతా పార్టీ నాయకురాలు జాయిన్ అవుతారు. అలాగే మరి కొంతమంది నిపుణులు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒకసారి ముందుగా కాళిదాస్ గారు నమస్కారం. నమస్కారం. కాళిదాస్ గారి విషయం చెప్పక్కర్లా, అందరం వారం 3వ తారీఖు నుంచి నోరెళ్ళు పెట్టుకొని చూస్తున్నాం. అసలు ఇలా కూడా జరుగుతుందా, ఇంత విడ్డూరంగా, ఇంత విచిత్రంగా? ఏదో ఒక ఫ్లైట్ ఎప్పుడన్నా పొరపాటుగా వాతావరణం మరొకటో, ఆ ఢిల్లీలో ఫాగ్ సమస్య వస్తే అప్పుడే బ్యాన్ రైటమ్ నేషనల్ న్యూస్ అవుతుంది. అలాంటిది వందలు వేల కొద్ది విమానాలు రద్దు అవటం, వాళ్ళకి కనీస సమాచారం లేకపోవటం, విమానాశ్రయాల్లో పడిగాపులు గాయటం, మన రైల్వే స్టేషన్లో లేట్లు చూస్తాం, కానీ విమానాశ్రయాల్లో ఇంత దారుణమైన పరిస్థితి నాకు తెలిసైతే నేను దాదాపు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. తిరగటం కూడా 30 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయి ఉండొచ్చు విమానాల్లో, తక్కువే. కానీ ఇంత భయంకరమైన పరిస్థితి అసలు మీరు ఎప్పుడన్నా చూసారా? అంతర్జాతీయంగా ఉండేటువంటి నియమ నిబంధనలు, సర్వీస్ రూల్స్, స్టాండర్డ్స్ మనం అసలు ఫాలో అవుతున్నామా? ఉద్యోగులకి ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ లేకుండానే ఇన్ని దశాబ్దాలుగా నడుస్తున్నదా? ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని సంకల్పం మొదలుపెట్టి డీజీసీఏ 2024 జనవరిలో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్తున్నారు. రూల్స్ ఒక డ్రాఫ్ట్ ఇచ్చారని. ఆ సంవత్సరం మేలో నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా ఎన్నికలు ఒత్తిడి కారణంగా దాన్ని వెనక్కి పోయారు. ఇలా రకరకాల వార్తలు వినపడతా ఉన్నాయి. ఏంటి అసలు మీకేమర్థమైంది? ఇప్పుడు మీరు చెప్పినట్లు నాకున్న అనుభవంలో కూడా కేవలము ప్రతికూల వాతావరణాల్లో తప్ప ఒకేసారి వందల సంఖ్యలో విమానాలు క్యాన్సిల్ కావడం అంటే ఎప్పుడు జరగలేదండి. అయితే గితే వాతావరణమే మ్యాసివ్ గా. అయితే మధ్యలో అన్ఫార్చునేట్లీ ప్రమాదాలు జరగటం, ఆ ప్రమాదాలకు కారణాల వల్ల రిపోర్ట్స్ వచ్చి ఇందులో ఏదైనా ఒక టెక్నికల్ ఫాల్ట్ ఉండి ఇలా అయింది, లేదా ఆపరేషనల్ ఫాల్ట్ ఇలా అయింది అంటే మానవ తప్పిదం పైలట్స్ వల్ల, లేదా ఎవరి చేతిలోని ప్రకృతి వైపరీత్యం, ఇలాంటి క్లారిటీ వచ్చినప్పుడు ఒక్కొక్కప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫ్లీట్ అంతటిని డౌన్ చేసి ఒక 2-3 రోజులు మహా అయితే అందులో ఉన్నటువంటి పార్ట్స్ ని చెక్ చేయటం అంటూ జరిగి, ఓకే ఇందులో ఇవి బాగున్నాయి లేదా ఇవి కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి, ఇట్లాంటి కాంబినేషన్స్ అవుతున్నాయి. కానీ ఇక్కడ స్పష్టంగా సాంకేతిక సమస్యలు అంటే ఎక్కడా లేవు, కేవలం ఆపరేషనల్ ప్రాబ్లం, అంటే నడపలేక అని అర్థం. అంటే మన ప్రేక్షకులందరికీ అర్థమయ్యేటట్టు ఇందాక మీరు ఒక చెప్పారు, FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్. ఇది సుమారు బహుశా అక్టోబర్-నవంబర్లో ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్టు నడపడం కాదండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని క్రోడీకరించి చూస్తే మనకున్న సమయాభావాన్ని బట్టి ముందు పైలట్స్ యొక్క ఫెటీక్ అంటే వాళ్ళ మీద ఉండేటువంటి మానసికంగా, శారీరకంగా వాళ్ళ మీద పడేటువంటి శ్రమ, అలసట అంటాం. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది సైంటిఫిక్ గా ఏవియేషన్ రూల్స్ ను బట్టి ఎలా నడపాలి అన్నది రెండవది. ఇప్పుడు ఈ రెండిటికి సమతుల్యం ఉన్నదా అన్నదాన్ని బేరీజు వేసుకొని కోర్టు కానివ్వండి, మిగతా ఇన్పుట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయి అన్న దాని మీద ప్రభుత్వము, ఇవన్నీ నడిచేవి డీజీసీఏ కింద. మన దగ్గర 2 రకాల విమానాలు నడుస్తాయండి. పౌర విమానయామం అంతా డీజీసీఏ కింద వెళ్తుంది, లేదా మిగతాది మిలిటరీలో ఉంటుంది. ఈ సివిల్ ఏవియేషన్ డీజీసీఏకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారు, కొత్త FDTL పెట్టారు. అందులో ప్రధానంగా పైలట్స్ వారానికి 36 గంటలు పాతవి ఏవైతే రెస్ట్ ఉందో వాళ్ళకి అది 48కి చేశారు. రెండవది నైట్ ల్యాండింగ్స్
వరుసగా 2 కన్నా దాటకూడదు. అంతకుముందు 6 ఉండేవి. అవును. ఇది మెయిన్ ప్రధానం. ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మనం చెప్పడం ఏమిటంటే ఈ రకమైన మార్గ నిర్దేశకాలు ఏవైతే ఉంటాయో దీన్ని మేము డీజీసీఏ కలిసి ఇండిగో యాజమాన్యంతో మేము డిస్కస్ చేశాము. నవంబర్లో ఇదంతా నడిచింది ప్రాపర్ గా. డిసెంబర్ 1కి డిసెంబర్ కాగానే సడన్ గా రోజు బై రోజు క్యాన్సిలేషన్స్, పైలట్స్ లేకపోవటం జరిగింది. ఇలా ఎందుకు జరిగింది అన్నది మేము అధ్యయనం చేస్తున్నాం. కాదు కాళిదాస్ గారు, ఇక్కడ 2-3 పాయింట్లు సార్. నేను చదివిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే 2024 జనవరిలోనే మొట్టమొదటిసారి ఈ ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్స్ అనుకుంటే మొత్తం 22-23 నామ్స్ వీళ్ళకి సంబంధించి వాటిని మాడిఫై చేస్తూ ఒక డ్రాఫ్ట్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రిలీజ్ చేసిందని, ఆ తర్వాత ఎన్నికల ముందు 2024 మేలోనే నోటిఫై చేశారని వాటిని. ఆ నోటిఫై చేసిన దాన్ని కూడా సరే ఎన్నికలు హడావడం మరొకటో ఎందుకో దాన్ని పక్కకు పెట్టారు. ఆ తర్వాత పైలట్స్ అసోసియేషను కోర్టుకు వెళ్ళింది దీని మీద. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు డీజీసీఏని అఫిడవిట్ అడిగింది. ఈ సమస్య పైలట్లు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రమాదం జరిగిన రోజు మాట్లాడుకుంటాం 204 మంది చనిపోయారు ఆ గుజరాత్ ఫ్లైట్. ఇదైతే ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా ఎలా నడుపుతున్నారన్న దాని మీద ఒక పెద్ద కసరత్తు జరిగి డీజీసీఏ అఫిడవిట్ ఇచ్చింది. వీళ్ళందరితో స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి మేము జూలై నుంచి కొన్ని నామ్స్ ఈ సంవత్సరం, అలాగే నవంబర్ 1 నుంచి కొన్ని నామ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా డీజీసీ అఫిడవిట్ ఇచ్చింది. అఫిడవిట్ ఇచ్చే ముందు జెట్ ఎయిర్వేస్తో ఇండిగోతో అలాగే ఎయిర్ ఇండియాతో వీళ్ళందరితో కూడా మాట్లాడి ఒక పిక్చర్కి వచ్చి ఇచ్చారు. ఆ నవంబర్ 1 నుంచే అమలు అవుతున్నాయి. అయినా మిగతా ఎయిర్లైన్స్లో ఎక్కడ ఇబ్బంది రాలా, ఇండిగోలో మాత్రం ఈ సంక్షోభం నెల తర్వాత మొదలైంది, 10 రోజులు అవుతున్నా పరిష్కారం కావట్లేదు. ఇక్కడ సమస్య ఉంది సార్. ఎస్, ఇక్కడ మీరు చెప్పినట్లు డీజీసీఏ మేము చేస్తాము అంటే వాళ్ళ స్టేక్ హోల్డర్స్ ఇండిగో నుంచి, ఎయిర్ ఇండియా నుంచి, విస్తారా నుంచి ఇంకేమన్నా చిన్న మొన్న కలుపుకొని వాళ్ళు కూడా వీళ్ళకి ఇన్ రైటింగ్ ఏదన్నా ఇచ్చారా, ఈ నామ్స్ ప్రకారం మేము ఆపరేట్ చెయ్యలేము, చేయగలము, లేదా మేము పాక్షికంగా చేయగలము. వచ్చిన వార్తలు ఏంటంటే మిగతా ఎయిర్లైన్స్ అన్ని వెంటనే సర్దుబాటు చేసుకున్నాయి. ఎందుకు? వాళ్ళ వ్యాపారము తక్కువ, వాళ్ళకి కావాల్సినటువంటి పైలట్స్ తక్కువ. ఇప్పుడు ఈ రూల్స్ ను పెడితే ఎక్కువ మంది పైలట్స్ కావాలి. ఫండమెంటల్ గా ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే వాళ్ళ దగ్గర ఒక 3,000-3,500 మంది, ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలియదు ఎంతమంది అయితే ఉంటారో, కనీసం 1,000-1,500 ఎక్స్ట్రా కావాలి. ఎక్కడి నుంచి తేగలరు? దానికి జరిగిన కసరత్తు జరిగిందా? సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి అన్నది డీజీసీఏ వర్సెస్ ఇండిగో. మనం ఒక శిఖరాగ్ర సమావేశం ఇలాంటి పదాలు వాడుతుంటాం కదా, ఇలాంటి ఒక సమావేశం ఏవియేషన్ మినిస్టర్ కింద వారు ఈ ముఖ్యంగా ఇండిగోతోనే కదా, వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో కావాలి కదా. అవును, పెద్ద విమానం 63% స్టేక్, 63% షేర్ బిజినెస్ వాళ్ళదే ఉంది సార్. నేచురల్ గా ఎక్కువ మంది కావాలి. అంటే ఇవి పూర్తి స్థాయిలో రన్ చేయటానికి అసలు మాకు పైలట్స్ ఎంతమంది కావాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ అవర్స్ అన్ని గనక మెయింటైన్ చేస్తే, అన్నిటికన్నా దీన్ని ఎక్కడ మీడియాలో ఎవరు హైలైట్ చేయట్లేదు, ఈ విమానాశ్రయాలు ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, వాటి పార్కింగ్ కి అవసరమైన స్థలము, మెయింటెనెన్స్ కి అవసరమైన స్థలము, హ్యాంగర్లు, అంటే ఎక్కువసేపు విమానాలు నేల మీద ఉంటాయి. దాంతో కంపేర్ చేసే ఒక 30-40%. అంటే కేవలము పైలట్లే కాదు, దాని రొటేషన్, సర్వీసింగ్, ఇందాక చెప్పినట్లు పైలట్స్ కి తక్కువ డ్యూటీ అవర్స్, ఎక్కువ రెస్ట్ ఇస్తే విమానాలు ఇదేదో కారు స్కూటర్ ఇంటి ముందు బయట పెట్టుకున్నట్టు కాదుగా, విమానాశ్రయాల్లోనే పెట్టాలి. అంటే ఆపరేషన్స్ రొటేషన్ కావటం అన్నది కిక్కిరిసిపోతుంది. అది కూడా దాని ద్వారా కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడాల ఎక్కడ. అంటే మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉంది. మ్యాన్ పవర్ లేనందువల్ల ఎగిరే విమానాలు తక్కువైపోయి టార్మాక్ మీద పార్కింగ్ అన్నది కూడా చాలా ఎక్కువైపోతుంది. రైట్, ఎక్కడ పెట్టుకోవాలి?
కరెక్టే, కానీ ఇవన్నీ ఎప్పుడు చర్చించాల్సిన అంశాలు కాళిదాస్ గారు. మీరు చెప్తున్నవే కారణాలు ఉండొచ్చు, ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు, దానిలోకి వెళ్ళట్లా. బట్ ఇవన్నీ ఇండిగో ఎప్పుడు చర్చించాలి, ఎవరితో చర్చించాలి, డీజీసీఏ ఎవరితో చర్చించాలి, నియమ నిబంధనలు సడలించేటప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించకుండా సడలించవచ్చా, ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి కదా. అదే మీరు చెప్పినట్టు కరెక్ట్. అదే నేను చెప్పొస్తోంది. ఈ ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వీళ్ళు కలిసి చర్చించుకొని నాకు ఇంత శాతం వరకు కుదురుతుంది, ఇంత కుదరదు. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇది ఇండిగో పరంగా చెప్తున్నాను. ఒకవేళ నాకు కుదరదంటే ఆల్రెడీ 2-3 నెలలు 6 నెలలు ముందు బుకింగ్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీడియా కూడా ఏమవుతుందండి, ఒక సమస్య వచ్చింది కదా, అందుకని బాగా అత్యుత్సాహం చూపించడం కాదు. అతి ముఖ్యమైనది ఏంటంటే ఫ్లైట్ క్యాన్సిల్ అంటున్నారు, కానీ టచ్వుడ్ పైలట్ ఫెటిక్ వల్ల, అలసట వల్ల కర్మగాలు అందరూ బాగుండాలి, ఎటువంటి ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్స్ కాకూడదు. కానీ ఫ్లైట్ సేఫ్టీ ఉల్లంఘన అయ్యి పొరపాటున ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అయిపోతే మళ్ళీ రివర్స్ వస్తుంది. కరెక్టే. ఇప్పుడు ప్రయాణికుడు ఎప్పుడు ఎలా అయితే విమానయాన సంస్థలు వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారో ప్రయాణికుడి ప్రయోజనాలు చూసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు పత్రికల్లో, ఢిల్లీ నగరంలో 1000 కోట్ల రూపాయల బిజినెస్, పెద్ద పెద్ద ట్రేడ్ ఎక్స్పోస్ ప్లాన్ చేసుకుంటే వాటికి రావాల్సిన వాళ్ళు దేశంలో 63% విమానాలు ఒక ఇండిగోనే నడుపుతుంటే ఎక్కడి పెళ్లిళ్ళు వాయిదాలు పడ్డాయి. ఇలాంటి ఇవన్నీ అంటే దీనికి ప్రయాణికుల్ని మనం మీ సేఫ్టీ కాబట్టి మీరు రద్దు చేసుకోండి అంటాం సబబు కాదు కదా సార్, మీరు ముందే ఏర్పాటు చేయాలి కదా. కానీ నేనంటోది ఏంటంటే ప్రభుత్వం తరఫున ఒక నోటో లేకపోతే డీజీసీఏ ప్రతినిధులు పక్కన పెట్టుకొని, ఎయిర్లైన్స్ ప్రతినిధులు పక్కన పెట్టుకొని ఇది కావాల్సింది మీ భద్రత, ఒక్క నిమిషం వినండి సార్, మీ భద్రత దృష్ట్యా మేము ఇటువంటి ఆపరేషన్ లో రిఫార్మ్స్ చేస్తున్నాం. దానికి కొత్త అంటే ఇవ్వాలి కాబట్టి రేపొద్దున ఎవరి వల్ల తేవటం. ఇప్పుడు ఉదాహరణకి ఒక కిరాణా కొట్లో వాంటెడ్ హెల్పర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటేనే మనకి 10 రోజులు పడుతుంది. ట్రైన్డ్ పైలట్ అంటే సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవాడు కావాలి. అది ఎయిర్ బస్ కానివ్వండి, బోనింగ్ కానివ్వండి, ఆ టైప్ ఆఫ్ ఇంజన్ దాని మీద ట్రైనింగ్ అయిన వాళ్ళు కావాలి. ఈ రిఫార్మ్స్ తేవటానికి కొంత సమయం పడుతుంది. ఓవర్ నైట్ ఇంప్లిమెంటేషన్ కాదు, క్రమక్రమంగా మేము విస్తరిస్తాము అని చెప్పి ప్రేక్షకులకి అంటే ప్రయాణికులకి ప్లస్ ఎయిర్లైన్స్ కి మధ్య సారథిలాగా వారధిలాగా ప్రభుత్వము డీజీసీఏ కూడా చూసి ఒక ఎమికబుల్ బ్యాలెన్స్డ్ సొల్యూషన్ తీసుకొచ్చి అప్పుడు చెప్పుంటే బాగుండేది. కానీ ఆ కాంబినేషన్ లో బహుశా చర్చలు సరిగ్గా జరగలేదో, కోఆర్డినేషన్ మిస్ అయిందో, ఇంత కేయాస్ వచ్చింది.